అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూలై 19, 2026 రోజున కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జ్ఞాన సరస్వతి అవార్డు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి గారు మాట్లాడుతూ వారి నాన్నగారైన కనకయ్య పొన్నాల గారి జ్ఞాపకార్థం కేపీ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని, అందులో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి 500కు పైగా మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ సందర్భంగా వారికి సహకరించిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులను కూడా సన్మానించడం జరిగిందని, ద్వారా నిరుపేద విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని, ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెమోంటోలను, అవార్డులను ప్రదానం చేసి ఏపీ చారిటబుల్ ట్రస్ట్ సర్టిఫికేట్లను అందజేశారు. అలాగే ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమం అనంతరం అందరికీ సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గంగాధర్ గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి గారు, వైస్ చైర్మన్ పొన్నాల సంపత్ గారు, కోశాధికారి గంగాధర రవి గారు, డైరెక్టర్లు కుంట సుజాత గారు, ఓగేటి బిందు గారు, ప్రధానోపాధ్యాయులు వీళ్ల సమ్మయ్య గారు, పుత్తూరు పద్మలత గారు, దేవదాసు గారు, లక్ష్మయ్య గారు, పెగడపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ రంగు జగదీశ్వరాచారి గారు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు చెట్టిపల్లి అనిల్ కుమార్ గారు, కోఆర్డినేటర్ మధుబాబు గారు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సందర్భంగా విద్యార్థులు ట్రస్ట్ పెద్దలకు ధన్యవాదాలను తెలియజేశారు. రెండవ భాగం కోసం చూస్తూనే ఉండండి టీడీ న్యూస్. 535 మార్కులతో మరి మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు వీరు. మరి అమ్మాయి చక్కటి ఫ్యూచర్, ఆమెకు చక్కటి ఫ్యూచర్ ఉండాలి, భవిష్యత్తు ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జెడ్పీహెచ్ఎస్ కురిక్యాల పి సింధు జ్ఞాపిక సన్మాన పత్రం, అవార్డు పత్రం అందజేయాలని కోరుతా ఉన్నాం. మంచి పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. చక్కటి మార్కులతో ఎస్ఎస్సిలో ఘన విజయం సాధించిన హర్షవర్ధన్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ ఉన్నాం. ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం. 531 మార్కులతో మరి ఘన విజయం సాధించారు. చక్కటి పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. వెరీ గుడ్ అమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి ఉన్నత స్థాయిలో 525 మార్కులు. Kurmapalli, ZPHS Ramadugu. I secured 573 in my SSC exams. I would like to thank for KB Charitable Trust for giving me this wonderful facilitation. Thank you. What is your name? Pooja. KB Charitable Trust వారికి ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి మాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరెంట్స్, టీచర్స్ ప్రోత్సాహం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. నా గోల్ CA. నేను జెడ్పీహెచ్ఎస్ కురిక్యాల నుంచి వచ్చిన. ఏ ఊరమ్మా? గంగాధర జెడ్పీహెచ్ఎస్ నుంచి వచ్చారు. కురిక్యాల చెప్పమ్మా. కేపీ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. నేను గంగాధర్ నుంచి వచ్చాను. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ కురిక్యాల. నాకు 10th లో 570 మార్క్స్ వచ్చాయి. పేరెంట్స్, టీచర్స్ ప్రోత్సాహం వల్ల మేము ఇక్కడ ఉన్నాము. నా గోల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్. కేపీ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. సర్టిఫికేట్ మీద సంతకం తీసుకుంటాం. సపోర్ట్స్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. సంతకం ఉంటే పెట్టారు. మాకు చాలా సపోర్ట్ చేశారు చదువుకోవడానికి. నేను బైపీసీ తీసుకున్నాను. డాక్టర్ ఏ స్కూల్ నుంచి వచ్చినాము? కురిక్యాల జెడ్పీహెచ్ఎస్. ఎక్కడ? కురిక్యాల జెడ్పీహెచ్ఎస్. ఇప్పుడు మేము ఈ నిర్వాహకులు కానీ వీళ్ళు కూర్చున్న వాళ్ళ ముందు వాళ్ళంతా శ్రమ పడ్డారు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్కి కొంచెము సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని మీకు దారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బ్యూరోక్రాట్స్ అవ్వడానికి అప్పటి నుంచే ప్లాన్ చేస్తారు. అప్పటి నుండే మనం ఏం చేస్తాము, ఈ డాక్టర్ కావాలి, సంపాదించాలి, హాస్పిటల్ పెట్టాలి. కొందరు సంపాదిస్తారు, కొందరు వాడిపోతారు, ఏదన్నా అవ్వచ్చు. కానీ
ఒకటే మార్గం అని ఎంచుకోకండి. చాలా చాలా మార్గాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు చాలా నాలెడ్జ్ ఉన్నది, చాలా సెషన్స్ పెడుతూనే ఉన్నారు, ఎవరో వస్తారు నాలెడ్జ్ కల్పిస్తారు. అది మీకు ఏది సూట్ అవుతుందో అది కరెక్ట్. పేరెంట్స్ చెప్పిందే కాకుండా మీకేది సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకొని మీరు ఇష్టంగా చదవండి. మళ్ళీ హాస్టల్కి వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకొని రావద్దు. జిల్లా కాల్వ శ్రీరాంపురం నుండి మరి కేపీ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మరి అక్కడ కాల్వ శ్రీరాంపురం పిల్లల్ని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మరి పున్నెల తిరుపతి సారు మరి తర్వాత వీళ్ళంతా కూడా చక్కగా ఎంత చక్కగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక పిల్లలు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతిభ కనబరిచినటువంటి ఎస్ఎస్సీలో ప్రతిభ కనబరిచినటువంటి పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి జీవితం ఇవ్వాలనేటువంటి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ జ్ఞాన సరస్వతి అంటే జ్ఞానవంతులకు జ్ఞాన సరస్వతి అవార్డు ఈ సందర్భంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, వారిని అభినందిస్తున్నా. నిజంగా ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని వాళ్ళు నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఈర్ల సమయ అండి. నేను కాల్వ శ్రీరాంపురం మండలంలో ఊషనపల్లి స్కూల్లో హెడ్ మాస్టర్ కనకయ్య పొన్నాల గారి జయంతిని పురస్కరించుకొని మరి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదివి మంచి మార్కులతో అంటే 500కు పైగా మార్కులతో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ముందుకు వస్తున్నాయని వీళ్ళు తెలియజేసినందుకు వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఈ స్టూడెంట్స్ అందరికీ. అందుకే వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఇంకా మిగతా బ్యాచ్లు ఇంకా 9th 10th వచ్చే వాళ్ళు కూడా వీళ్ళని చూసి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విధంగా కావాలని ఈ ప్రోగ్రాం మేము అరేంజ్ చేసినాం. అందరికీ తెలిసే విధంగానే ఇది చేసినాం. మేము అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళని అభినందించడం మేము కూడా సంతోషకరంగా భావిస్తున్నాము. అలాగే వీళ్ళకు ఫ్యూచర్లో మంచి మంచి పదవులు, మంచి మంచి జాబ్స్ రావాలని, ఉన్నత చదువులు చదవాలని మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. పున్నాల తిరుపతి కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. ఈరోజు మా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి గవర్నమెంట్ స్కూల్లో చదివి 500 మార్కులు సంపాదించిన విద్యార్థులకు జ్ఞాన సరస్వతి అవార్డు 2026 ఇవ్వడం జరిగింది. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలే కాకుండా పిల్లలను ప్రోత్సహించడం ఇలాంటి ఆలోచన మా అన్నయ్యకు పెరిగిన వెంటనే నేను బాగుంది అని ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్గా ప్రధాన ఉపాధ్యాయులు కానీ హెచ్ఎంలు కానీ వారంతటి వారు కూడా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు ఇష్టంగా వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఇక ముందు కూడా మేము అనేక కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరించాలని కూడా మేము వారిని కోరడం జరిగింది. మేము ముందు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమంతో పాటు ఇలాంటి కార్యక్రమాలుగా ముందుకు తీసుకోవడానికి మాకు సహకరించాలని మేము ఈ ట్రస్ట్ను అనేక సందర్భాల్లో కూడా మేము పేదలకు కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ముందు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది ఒక ఇంటర్నేషనల్ కాదు, అది ఒక స్థాయికి మేము దీన్ని తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులు గారికి, హెచ్ఎం వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పేరెంట్స్ అంటే పిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళు ఎక్కడ దూరం నుంచి చాలా ఊర్ల నుంచి కూడా వచ్చినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేపీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ పొన్నాల సంపత్. మీరు అంతకుముందు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందించారు సార్? మేము స్టార్టింగ్ మెడికల్ క్యాంపులు ఎక్కువ చేశాము. ఎందుకంటే వెనుకబడిన తరగతులు వాళ్ళకు ఏదో వైద్యపరంగా మేము అంటే మెడికల్ ఫీల్డే కాబట్టి మేము అలా వైద్యపరంగా మేము ఫస్ట్ స్టార్టింగ్ దానివల్ల దాంతో తోడుగా మాకు వాళ్ళు వచ్చి సార్ మాకు కూడా ఇది హెల్ప్ లేదు, మాకు ఇది కావాలి, మున్సిపల్ సిబ్బందికి కానీ ప్లస్ కరోనా టైంలో ఇలాంటి కార్యక్రమాలు కూడా మాకు చేయాలని ఆ పాజిటివ్ వచ్చేసింది కాబట్టి ఇంకా ముందు చేస్తున్నాం, అంతేగాని వేరే ఆలోచించి కాదు. ఇంకా ముందు మీకు సహకారం అందినట్టుంటే ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉన్నాయి. సహకారం మాకు అందినట్టయితే మేము ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.
ఇది ఎట్లా ఎవరిని ఆదర్శంగా తీసుకొని చేస్తుంది సార్? మేము మా ఫాదర్ గారు ఎలా ఉన్నారంటే ఒక వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగిందంటే కొట్లాడి అతనికి న్యాయం జరిపించే విధంగా ఉండేవారు. అందుకోసం ఆయన ఆశయాలు తగ్గించకుండా మేము ఒక కొడుకులుగా మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం. ఎందుకనంటే పోయినది గుర్తు చేసుకుంటాం, ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది. అదే మా ఫాదర్కి ఒక గాడ్ గిఫ్ట్గా మేము ఈ సేవా కార్యక్రమం చేసి ఆయనను మేము సంతోషపరచుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ. కేంద్రంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ వారు మరి తన చైర్మన్ అయిన తిరుపతి గారు తన తండ్రి పేరు మీద 2017 సంవత్సరంలో మరి కేపీ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు దాదాపు ఈ 10 సంవత్సరాలలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా సమయంలో కానీ మరి చిన్నపిల్లలకు విద్యకు సంబంధించి కానీ మరి హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే వృద్ధులకు సంబంధించింది కానీ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా మేమున్నామంటూ ముందుకు వచ్చి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. మరి దాన్ని ఫాలో అవుతున్నటువంటి నిజంగా మా నేషనల్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చూసి చాలా మంది ఇంకా ముందుకు వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుకొని చాలా కష్టపడి చదువుకొని 500కు పైగా మార్కులు అయితే ఎవరైతే తెచ్చుకున్నారో ఆ విద్యార్థులందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మరి ఈరోజు కేపీ చారిటబుల్ ట్రస్ట్ వారు నిజంగా వాళ్ళని సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేపీ చారిటబుల్ ట్రస్ట్ వారిని నిజంగా అభినందించక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు జరుగుతున్నటువంటి కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వీళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ తండ్రి లేకున్నా వాళ్ళ తండ్రి పేరు మీద పెట్టి ఈరోజు వాళ్ళ తండ్రి ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళ తండ్రి ఎప్పుడు బతికే ఉంటాడు ఈ ట్రస్ట్ ద్వారా అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు జట్టిపల్లి అనిల్ కుమార్. నన్ను కూడా నేషనల్ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది, నేను రావడం జరిగింది. మా జిల్లా ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ మధు గారు కానీ మరి నేను కానీ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ కానీ మేము ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి పిల్లల కోసం ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు నేను నిజంగా మా హృదయపూర్వక నేషనల్ మండలి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు రంగు జోగేశ్వరాచారి. నేను పెద్దపల్లి జిల్లాలోని కాళేశ్వరంపూర్ మండల్ పెగడపల్లి గ్రామం హై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను. ఇక్కడ కేపీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి వచ్చానండి. ఇది ఎస్ఎస్సి బ్యాచ్ 2025-26లో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు జ్ఞాన సరస్వతి అవార్డు ప్రదానం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిర్వాహకులు సంస్థ చైర్మన్ కేపీ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ చైర్మన్ అయినటువంటి తిరుపతి గారు మరియు సంస్థ వైస్ చైర్మన్ అయినటువంటి సంపత్ గారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు. చాలామంది గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు, కొన్ని వందల వేల కోట్లు సంపాదించే డాక్టర్లు ఉన్నారు. కానీ కొద్దిమంది మాత్రమే సేవా దృక్పథంతో ముందుకొస్తున్నారు. కానీ తిరుపతి గారు వృత్తికి ఆర్ఎంపీ డాక్టర్ అయిన వారి మనసు ఎంతో విశాలం. తండ్రి గారి ఆశయాల కోసం ఈ యొక్క వారి తండ్రి పేరున కేపీ ట్రస్ట్ అని పెట్టి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనము చిన్నప్పటి నుంచి పుస్తకాలలో చదువుకుంటాము. మదర్ తెరీసా చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఎప్పుడూ చదువుతూనే ఉంటాము. కానీ అది ప్రత్యక్షంగా చూడడం అనేది ఇది ఇక్కడ ఇందుకు నిదర్శనము. ఇది సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తిరుపతి గారు కావచ్చు, సంపత్ గారు కావచ్చు, ప్రధాన కార్యదర్శి శంకర్ గారు కావచ్చు, వీరంతా నిజంగా అభినందనీయులు. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులకు ఒక రకమైనటువంటి బూస్ట్ లాగా మంచి ప్రోత్సాహము లభిస్తుంది. వారు ఇంకా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరెన్నో విజయాలు సాధిస్తారు. ఈ సంస్థ వాళ్ళు ఇంతకుముందు కూడా ఇట్లాంటి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. అట్లనే వివిధ ఒక అకాడమీకే కాకుండా వివిధ వైద్య శిబిరాలు నిర్వహించారు.
సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కరోనా సమయంలో కూడా వీరు అనేక పండ్ల పంపిణీ కావచ్చు, దుప్పట్ల పంపిణీ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే వీరి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే నేను కూడా పేపర్లో చూశాను గతంలో. అలాంటి సేవా దృక్పథంగా వీరు నిజంగా అభినందనీయులు. వీరికి మా పాఠశాల తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు కేపీ చారిటబుల్ ట్రస్ట్. వారు చేసిన సేవలను చూస్తున్నాము మేము గత 7-8 సంవత్సరాల నుంచి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా అన్నిటికీ కాంపిటీషన్లు ధీటుగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, భవిష్యత్తులో ఇది ఒక మంచి వాళ్ళకు గ్రేట్నెస్ ఉండడం కోసము, సమాజంలో గుర్తింపు ఉండడం కోసము సేవా కార్యక్రమాలను చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇలాంటి సేవలకు మాకు కూడా ఎంత వీలైతే అంత సహాయం చేస్తాము. వాళ్ళు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము. ఖర్చులకు కానీ శ్రమకు కానీ కూర్చుకొని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసి భోజనాలు ఏర్పాటు చేసి ఇలాంటివి చేసినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పిల్లలు కూడా ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మంచి బంగారు భవిష్యత్తు చేసుకోవాలి, మంచి కష్టపడాలి, ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఈ సంస్థ ద్వారా మేము కూడా అభినందిస్తున్నాము పిల్లలందరికీ. ఇలాంటి సేవా కార్యక్రమాలని మాకు మా ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ముందుకు వస్తే అందరికీ కూడా బాగుంటుంది. నా పేరు మంజుల. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా రామడుగు మండలంలో గుండి అనే స్కూల్లో నేను పనిచేస్తున్నాను. మా స్కూల్ నుంచి 2 విద్యార్థులు వచ్చారు. వాళ్ళు 536, 531 మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్కి అవార్డ్ ప్రోగ్రామ్ జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ని. నా పేరు బిందు. ఈ గవర్నమెంట్ స్కూల్ అంటేనే భయపడే టైంలో ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పిల్లలు ఈ ఫస్ట్ క్లాస్ మార్క్స్తో మంచి రిజల్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ పేరు? నా పేరు బిందు, కేపీ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్. కేపీ చారిటబుల్ ట్రస్ట్ దాంట్లో డైరెక్టర్ అండి. నా పేరు సుజాత. నేను కొన్ని గవర్నమెంట్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. ఎవరైతే 500 అబోవ్ వచ్చిన వాళ్ళకి మేము కొంచెం ట్రస్ట్ ద్వారా మేము ఆ పిల్లలకి కొంచెం సన్మానం చేయాలని అనుకున్నాము. మా ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి నేను కొంత మెంబర్స్ని సేకరించాము. వాళ్ళకి కాల్స్ చేయడము, ఈరోజు ఈవెంట్కి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళని చేశారు. మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళకి నీట్గా ఉన్నాయండి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో నుంచి పక్కకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు 500 అబోవ్ వచ్చిన వాళ్ళ పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. రోజు పెరుగుతున్నారు. ఇలాగే మనకి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టలేని పొజిషన్లో ఉన్నాయి, ఫీజులు అడ్డగోలుగా వేసేస్తున్నారు. దానికి నీట్గా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా అంతే అనుకూలంగా ఉండేలాగా గవర్నమెంట్ వాళ్ళు కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పిల్లలందరికీ వచ్చి ఇక్కడ మెడల్స్, షీట్స్, ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. నాకు ఇందులో ఒక సభ్యురాలుగా ఉన్నందుకు థ్యాంక్ యూ. టీడీ న్యూస్ के नाम प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कारम, ధన్యవాదాలు.